ఒక వ్యాపారవేత్త అనేక సంవత్సరాలు తన వ్యాపారంలో మునిగి పిల్లల్ని, కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడంట. 6 సంవత్సరాల చిన్నారి ఒకరోజు తండ్రితో మాట్లాడాలని ఉదయం నుండి ఎదురు చూస్తూ ఉందట. కానీ గంట సేపటి నుండి ఫోన్‌లోనే మాట్లాడుతున్నటువంటి తండ్రి దగ్గరికి వచ్చి, "నాన్న, మీరు గంటకెంత సంపాదిస్తారు?" అని అడిగిందంట. రూ. 1000 అని చెప్పి మళ్ళీ ఫోన్‌లో మునిగిపోయాడు. తను పరుగున వెళ్లి తన కిడ్డీ బ్యాంక్ పగలగొట్టి అందులో చిల్లరంతా ఏరి కూర్చి తండ్రి దగ్గర పోసి, "ఈ రూ. 500 తీసుకొని నాతో ఒక్క అరగంట టైమ్ స్పెండ్ చేయండి. ఈరోజు నా పుట్టినరోజు నాన్న" అని దీనంగా అడిగిందంట. అందరికీ కనువిప్పు కలిగించేటువంటి కథ ఇది. నిజంగా చాలా మందిమి చేస్తున్నటువంటి తప్పిదమే ఇది. పిల్లలకి ఏదో రాలేదు, ఏదో చెయ్యలేదు, వాళ్ళు ఏదో సాధించలేదు అంటాం. వాళ్ళకేది మనం కొత్తగా నేర్పించాల్సిన పని లేదు. మనం ఏ విధంగా అయితే ప్రవర్తనలో మనం చూపిస్తామో వాళ్ళు అదే నేర్చుకుంటారు. ఆటోమేటిక్‌గా మనన్నే ఫాలో అవుతారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పిల్లలతో కాస్త సమయాన్ని వెచ్చించండి. వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఇష్టాలు, కష్టాలు అన్నీ మనస్ఫూర్తిగా తెలుసుకోండి.